క్రీస్తు వారు కూడా ఒక చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపలు పట్టే భాషలోనే మాట్లాడారు, అంతే కదండి, జాలరి భాషలోనే మాట్లాడారు, వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. అదేవిధంగా ఒక వ్యవసాయం కూలి పనులకు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడారు, ఎలాగా ఆ లాంగ్వేజ్ లోనే మాట్లాడారు, వాళ్ళకి అర్థమైంది. ఒక వర్తక వ్యాపారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ అలా మాట్లాడారు, వాళ్ళకి అర్థమైంది. అంటే మనకి పరిస్థితులను బట్టి, అంటే ఒక వ్యక్తికి లేదా ఒక సమాజానికి ఒక మాటలు చెప్పాలంటే ముందుగా వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో మనం చెప్పే మాటలు వాళ్ళకి పూర్తిగా అర్థమైతే. ఇక మత్తయ్య గారు అన్నట్టు యూదులను బాగా చదివేశారండి. వీళ్ళకి ఏం చెబితే యేసుక్రీస్తు వారిని గురించి వీళ్ళకి ఎక్కించాలంటే ఎక్కడ నుండి నడుపుకుంటూ రావాలని మొదలుపెట్టి, రాజవంశం నుండి మొదలుపెట్టండి, అబ్రహాం గారి దగ్గర నుండి మొదలుపెట్టి ఈయన ఎంత గొప్ప వ్యక్తో తెలుసా, మీరు ఇలాగా చీప్ గా చూసిన, మీరు ఎంత క్రూరంగా హింసించిన యొక్క యేసుక్రీస్తు ఎంత ఉన్నతమైన వ్యక్తో తెలుసా అని చెప్పి రాజవంశాన్ని మొదలు పెట్టాడు. అక్కడ ఉండే ప్రేమ దేని వల్లారా ఇక హేరోదు రాజు దగ్గర మొదలు పెట్టాడు. అక్కడ శాస్త్రులు, పరిచయులు, ఇక ప్రవక్తలు వీళ్ళందరూ మీరు హింసించిన యేసుక్రీస్తు వారి గురించే మాట్లాడుతున్నారని ఇక మత్తయి సువార్త రాయడం జరిగింది. అంటే